13వ తారీఖు జరిగిన ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్లో 3 బిల్డింగ్స్లో ఒకే క్యాంపస్లో అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దాంట్లో సిఐపిఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి. రెండో దాంట్లో స్టేట్ ఆర్మడ్ ఫోర్స్ ఉంటుంది. 3వ అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది. ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పీ ఉంటారు, 3 ఇన్స్పెక్టర్లు, 6 ఎస్ఐలు ఉండి భద్రతనంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్లపైన పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఇది భద్రతాపరమైన చర్యలు. చుట్టుపక్కల పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఆ దరిదాపుల దాకా రావడం కానీ తిరగడం కానీ చేయడానికి వీల్లేదు. గుంపుగా అనుమతి లేదు. 144 ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. కేవలం సంబంధించిన క్యాండిడేట్స్, ఏజెంట్స్ మాత్రమే వస్తారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు. మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్స్ వద్దకు రావడానికి వీల్లేదు. అట్లనే ఎవరి గ్రామాల్లో, ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా గుమిగూడటానికి ఆస్కారం లేదు. ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులుగా ఉండి జనం పోగొట్టడం అలాంటిది నిషేధించడం అయింది. చట్ట ప్రకారంగా అది కాదని ఎవరైనా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయమై ఎక్కడెక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు అవేర్నెస్ కలుగజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది. బిఎస్ఎఫ్ ఆల్రెడీ ఇప్పుడు నైట్ వస్తుంది. వాళ్ళతో పాటు కవర్ చేయడం జరుగుతుంది. లోకల్ పోలీసు, స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ అండ్ ఎస్ఐస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము, తర్వాత కొన్ని గ్రామాల్లో ఆర్డనెన్స్ సెర్చ్ చేయటము, ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము. ప్రత్యేకంగా బానగానపల్లి, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల జిల్లా అంతటా కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించొద్దు, ఆ దరిదాపుల్లోకి రావద్దు. సంయమనం పాటించాలి అందరూ కూడా. ఆ రోజు తర్వాత రోజు కూడా ఏదైనా సంఘటన, ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి, కలెక్టర్ కానీ, నాకు కానీ, ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాన్ని తెలియపరచవచ్చు. తప్పకుండా మా పరిధిలో మేము మనకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష, అభిలాష. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు, మీటింగ్లు, పరామర్శలు ఇలాంటివి ఎక్కడ కూడా అనుమతించబడవు. ఇవందరూ కూడా మనసులో పెట్టుకోవాలి, దానికి సహకరించాలి. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవటమే, ప్రశాంతంగా గడపటం ప్రధానమైన ఇది ఒకటి. తర్వాత ఎక్కడ కూడా కోడ్ ఉంది కాబట్టిగా క్రాకర్స్, మానసంచ ఎక్కడ కూడా కాల్చడానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదు. అట్లనే ఈ పెట్రోల్ బంక్స్ లో లూజ్గా పెట్రోల్ బాటిల్స్ లో కొట్టడం అవన్నీ కూడా నిషేధించడం జరిగింది. కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అది పక్కాగా అన్ని బంకులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా లూజ్గా ఎక్కడన్నా క్యారీ చేసినా కానీ